హాయ్ అండి. నేనైతే ట్రంప్ను సపోర్ట్ చేస్తున్నా చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఏదైతే అక్రమ వలసదారులు ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళనైతే మనమైతే ఒప్పుకోవడానికి లేదండి. ఎందుకంటే మన దేశం కాదనుకొని, మన ఇండియాని కాదనుకొని ఇంత మంచి దేశం, ఏ పానీపూరి బండి పెట్టుకున్నా, ఏ బజ్జీ బోండాల షాప్ పెట్టుకున్నా ప్రశాంతంగా బతకొచ్చు. రోజుకు ఒక 400, 500 సంపాదించుకొని ప్రశాంతంగా అయితే బతకొచ్చు. లేదా ఈ పొలాల వెనకాల మీకు వరి పైరు కనిపిస్తుంది, ఆ పొలాల్లోకి వచ్చి కూలి పని చేసుకున్న రోజుకి 500 అయితే ఇస్తారు. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు 6 గంటలకు పని చేస్తే మీకు 400 దాకా అయితే 500 దాకా అయితే ఇస్తారు. మరి అలాంటి దేశాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళి అక్రమంగా అక్కడికి వెళ్ళి ఆ దేశంలోకి చొరబడి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. వాళ్ళని చైన్లు కట్టుకొని వచ్చారు, గొలుసులు వేసుకుని పట్టుకొచ్చారు. నువ్వు దొంగతనంగా వెళ్తే నేరస్తుని మరి అమ్మ నీకు బొట్టు పెట్టి మాల దండేసి నేను పంపిస్తారా? నువ్వు అక్కడికి వెళ్ళిందే అక్రమంగా, వాళ్ళ దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళావు. వాళ్ళ దేశంలోకి అక్రమంగా చొరబడ్డప్పుడు నువ్వు ఖైదీ కింద అవుతావు కానీ, నేరస్తుడి కింద అవుతావు కానీ. మరి నేను అలా చూస్తాను. నాకు అర్థం కావట్లేదు ప్రతిపక్షాలు మరి ఎందుకు అట్లా అంటున్నారంటే ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతూ ఉన్నారు. నేనైతే ట్రంప్కి పూర్తిగా ఒప్పుకుంటున్నానండి ట్రంప్ తీసుకున్న నిర్ణయం. అలానే మోడీ కూడా ఏం మాట్లాడలేదు దీని గురించి. నాకు అది ఆ రోజు ఏదైతే ఇప్పుడు జరిగిందో, మోడీ అక్కడికి వెళ్ళడం, అమెరికాకి వెళ్ళడం, అక్కడ కూడా మోడీ ఇండైరెక్ట్గా చెప్పాడు, ఏ దేశానికైనా వాళ్ళ వాళ్ళ దేశమే ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ దేశానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పేలేదనిపించింది. అతను కూడా ట్రంప్కు మద్దతుగా ఉన్నాడు. మోడీ గారు అయితే దానిలో ఎలాంటి అసలు తప్పే లేదు. ఎందుకంటే మన దేశంలోకి ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చి చొరబడి ఎలా చేస్తున్నారు మన దేశం. అలానే బంగ్లాదేశ్లో ఎంతమంది మన దేశంలోకి వచ్చారు, దాదాపు దాన్ని లెక్కలేదు అంటున్నారు. రేపొద్దున మనం బంగ్లాదేశ్లందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఈ ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఇలా మాట్లాడతారంటే చూడాలి మరి ఏం జరిగిందో. మన దేశంలో అక్రమంగా చొరబడ్డారు, వీళ్ళందరూ పంపేలా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపరీతంగా ఉన్నారంట అయితే అక్కడైతే. అలానే ఇటుపక్క కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా చాలామంది ఉన్నారంట. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నారంట. చూడాలి మరి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎలా పంపిస్తామో చూడాలి. ప్రస్తుతానికైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. వాళ్ళని సంఖ్యలేసి ఒకే దానిలో 150 మంది బట్టి దాంట్లో 200 మంది కుక్కి పంపేయడంలో తప్పే లేదండి, తప్పే లేదు. వాడు మన దేశం వద్దనుకుని పారిపోయారు. ఈ దేశంలో ఏం తక్కువైందని పారిపోయారని మనకు తెలియదండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంత దూరం వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా డబ్బున్నోళ్ళే ఉంటారు కదా. అదొకటి ఆలోచించండి. వాళ్ళమైనా జాలి దయ చూపించాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఏదో ఇంకా కోట్లు సంపాదించాలని ఆ దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళారంటే, మెక్సికో బార్డర్ నుంచి కెనడా బార్డర్కి వెళ్ళారంటే కనీసం బ్రోకర్కి ఎంతో కొంత 20 లక్షలు ఇచ్చారా, 30 లక్షలు ఇచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇల్లు ఉంటారు. అంత కెపాసిటీ ఉన్నప్పుడు అయ్యే డబ్బులు ఇక్కడ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటే మర్యాదగా బతకచ్చు కదా. ఈరోజు అంత అవమానకరంగా అక్కడ నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి భారతీయులు. నెక్స్ట్ ఫ్యూచర్లో పోయే వాళ్ళైనా సరే ఒక్కసారి ఆలోచించుకోండి. వెళ్తే మటుకు ఎలాంటి దుస్థితి మీకు కూడా వస్తుంది. కాబట్టి నేనైతే సమర్థించనండి. వాళ్ళ మీద నాకు దయా దక్షిణాలు ఏమి లేవు. ఎందుకంటే మీరు నిజాయితీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటానంటే ఓకే, కానీ మీరు అక్రమంగా వెళ్ళి మన దేశ పరువుని పోగొట్టే వాళ్ళ గురించి మనం అంటే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదని నా భావన. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ట్రంప్ సమర్థిస్తున్నా, అలానే మోడీ దీనిపైన మాట్లాడకపోవడం కూడా సమర్థిస్తున్నా. మరి ప్రతిపక్షాలు అయితే దీన్ని ఏదో వేరేలాగా చూస్తున్నారు. ఒక నేరస్తుని సంఖ్యలు వేసుకోకుండా బొట్టు మాలేసి పంపిస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.